ఇస్లాం ఏం చెప్తుంది? ఎదుటి మనిషి ఇబ్బందిలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, వాడికి ఆపద నుంచి బయటికి అని ఇస్లాం చెప్తుంది. ఆదిల్ హుసేన్ షా అనే ఒక వ్యక్తి, నిజమైన ముస్లిం ఎలా ఉంటాడంటే ఆదిల్ హుసేన్ షా చూడండి. ఆదిల్ హుసేన్ షా ఆ ఉగ్రవాదుల చేతిలో నుంచి గన్ను తుపాకులు లాక్కుంటాడు, వాళ్ళతో పోరాటం చేస్తాడు. ఆదిల్ హుసేన్ షాకి తెలుసు. ఆదిల్ హుసేన్ షా దగ్గర ఆప్షన్ కూడా ఉన్నది. ఏం ఆప్షన్ ఉంది? అయ్యా నేను ముస్లిం అని చెప్పేసి వదిలేసే వాళ్ళు ఉగ్రవాదులు. వాళ్ళు హిందువులకు చంపడానికి, ఎందుకంటే హిందువా కాదా, కలిమా చదవండి, కలిమా వస్తుందా లేదా అని హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దూరం చేయడం కోసం పాకిస్తాన్ వాళ్ళైనా టెర్రరిస్టులైనా ఈ ప్లానింగ్తో పనిచేసిన పని. ఆదిల్ హుసేన్ షాకి తెలుసు ఆప్షన్ ఉంది, నేను ముస్లిం అయ్యా అంటే వదిలేస్తారు. కానీ కూడా హిందూ బిడ్డలను కాపాడడం కోసం, భారతీయులను కాపాడడం కోసం, మన మహిళలను కాపాడడం కోసం, భారత బిడ్డలను కాపాడడం కోసం ఆదిల్ హుసేన్ షా వాళ్ళతో పోరాడతాడు. పోరాడి అక్కడే మృతి చెందుతాడు. నిజమైన ఇస్లాం ఏం నేర్పిస్తుందంటే ఆదిల్ హుసేన్ షాని చూస్తే ఒకసారి అర్థమైపోద్ది. అలాగే నజాకత్ అనే ఒక వ్యక్తి, మన బీజేపీ లీడర్స్ కూడా సోషల్ మీడియా పెట్టున్నారు. చాలామంది హిందూ సోదరులు కూడా వేరే మతానికి సంబంధించిన వాళ్ళు కూడా నజాకత్ అలీ గురించి సోషల్ మీడియాలో పాజిటివ్గా పెడుతున్నారు. నజాకత్ అలీ 11 మందికి ఆ సమయంలో ఉగ్రవాదులు ఉన్నారు, తుపాకీలు తీసుకొని ఉన్నారు, కాల్చొచ్చు, తన ప్రాణానికి లెక్క చేయకుండా 11 మందికి పట్టుకొని వచ్చి భుజాల పైన ఎక్కించుకొని వచ్చి వాళ్ళని కాపాడతాడు. అలాగే దగ్గర 1000 మందికి అక్కడ ఆ కశ్మీర్ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్, అక్కడ ముస్లిమ్స్ గడ్డం ఉన్నోళ్ళు, బుర్ఖా ఉన్నోళ్ళు, అక్కడ ఇస్లాంకు ఫాలో చేసే వాళ్ళే 1000 మందికి అక్కడి నుంచి కాపాడతారు. ఫ్రీగా వాళ్ళకు ట్రావెలింగ్ చేపిస్తారు, ఆటోలో తీసుకెళ్తారు. ఆటోలో వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి బయటపడి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అయ్యా అక్కడ ముస్లిమ్స్ ఒకవేళ మాకు హెల్ప్ చేయకుంటే మా ప్రాణాలు కూడా పోయాయి, మాకు అంత హెల్ప్ చేశారు, మేము ఆటోకు కిరాయి డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు అల్లా కోసం డబ్బులు ఇవ్వవాకండి, మీరు మా మెహమాన్లు మా దగ్గరకు వచ్చారు, టూరిస్టులు, మీ సేవ చేయడం మన పైన విధి చేశారు దేవుడని వాళ్ళందరూ మాకు హెల్ప్ చేశారు, భోజనం తినిపించారు, వాళ్ళ ఇళ్లలో మాకు ప్రొటెక్షన్ ఇచ్చారని అక్కడ చాలా మంది హిందూ సోదరులు కూడా చెప్తున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడవచ్చు. ఓకే, సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అండి, సో కాశ్మీర్లో ముస్లింలని వదిలేసి హిందువులని టార్గెట్ చేసి చంపటం అనేది చాలా హేయమైన చర్య. సో మీరు అన్నట్టుగా ఉగ్రవాదులకి మతం లేదు అనుకున్నప్పుడు సో ముస్లిమ్స్ని ఎందుకు వదిలేసింది, హిందువులని ఎందుకు టార్గెట్ చేసింది? సో అంటే మీకు సోదర భావం ఉందనే ఆ భావజాలంతోనే ఏమైనా ముస్లిం సోదరులని వదిలేసింది అనుకోవచ్చా? చిన్న మాట మేడం, వాళ్ళకు ఇస్లాం గురించి గనక ఒక 10% నాలెడ్జ్ ఉన్నా వాళ్ళు ఉగ్రవాదుల్లాగా తయారు అవ్వరు. ఇస్లాం ఉగ్రవాదానికి సహించదు, ఉగ్రవాదానికి పర్మిషన్ ఇవ్వదు, ఉగ్రవాదానికి దగ్గర తీయదు, ఉగ్రవాదానికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు. 10% కనుక ఇస్లాం నాలెడ్జ్ ఉంటే వీళ్ళు ఉగ్రవాదుల్లాగా తయారవ్వరు. పేరుకి గడ్డం ఉన్నది, పేరుకు టోపీ ఉన్నది, పేరుకు వాళ్ళకు బట్టలు ఉండొచ్చు కానీ, లిబాస్ ఉండొచ్చు కానీ ఉగ్రవాదులకు ఏ మతం ఉండదండి. వాళ్ళు కావాలని చేసిన పని ఇది. ఎందుకంటే ఇప్పుడు మేము కనుక చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడ ముస్లిమ్సా ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అని ఇక్కడ గమనించి వాళ్ళకి అడిగి చంపేశారు. ఇప్పుడు ఒక 2 years బ్యాక్ మేము చూసాము, ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఒక పోలీస్ అధికారి, రైల్వే పోలీసు, అతను నువ్వు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, నువ్వు ముస్లిం కదా, జై శ్రీరామ్ అని చెప్పకుంటే నేను కొట్టేస్తా అని ఆ మనిషికి మోడీ తెరా బాప్ అని చెప్పేసి షూట్ చేసి చంపేశాడు. ఎవరు? ఒక పోలీస్ అధికారి. సోషల్ మీడియాలో అందరూ చూశారు, అతనికి అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఆ చంపిన వ్యక్తి హిందూ ఇంట్లో పుట్టి ఉంటాడు కనుక హిందూయిజం, హిందూ పుస్తకాలు, రామాయణం, భగవద్గీత ఈ మొత్తం ఉగ్రవాదం నేర్పిస్తుంది మేము చెప్పమండి. సో హిందువుల్లో పుట్టిన వాళ్ళు చంపారు అన్నారు కదా, సో మనకి ఉగ్రవాదుల్లో కూడా హిందూ పర్సన్ని పట్టుకొని జై పాకిస్తాన్ అంటూ బలవంతంగా నినాదాన్ని చేయించి ఆ తర్వాత చంపేశారు. సో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇంత బలవంతంగా నమ్మబలికించి ప్రాణాలు, అంటే ఇంకా పోతే ప్రాణాలు అనుకున్న క్షణంలో జై పాకిస్తాన్ అని పలికారు, కానీ ఆ తర్వాత ప్రాణాలు కూడా దక్కలేదు. చిన్న మాట మేడం, టెర్రరిస్ట్, ఉగ్రవాది హిందూ ఇంట్లో పుట్టి అయినా, ముస్లిం ఇంట్లో పుట్టి ఉన్నా, క్రిస్టియన్స్ వాళ్ళ ఇంట్లో పుట్టి ఉన్నా వాడికి ఉగ్రవాది లెక్కనే మేము చూడాలి. ముస్లిం అని చూడకూడదు, హిందూ అని చూడకూడదు, క్రిస్టియన్ అని చూడకూడదు. ఎందుకంటే ఒక రేపిస్ట్ ఉన్నాడు, ఇప్పుడు రేప్ చేసేవాడు, రేపిస్ట్కి మేము రేపిస్ట్ లెక్కనే చూడాలా. వాడు హిందువా, ముస్లిమా, క్రైస్తవా ఇలా చూడకూడదు. ఎందుకంటే ఒకవేళ ఉగ్రవాదికి మేము వాడి మతంతో చుట్టేస్తే పూర్తి మతానికి చెడ్డు పేరు వస్తుంది.
హిందువులు ఉన్నారు. ఇప్పుడు జై శ్రీరామ్ మసీదుల ముందు ఎన్ని ఘటనలు హైదరాబాద్లో జరిగాయి, బయట కూడా జరుగుతున్నాయి. మన చాలా భారతదేశంలో మసీదుల దగ్గరికి వెళ్ళి రంజాన్ టైంలో, నమాజ్ టైంలో జై శ్రీరామ్ అని పెద్దగా ఇచ్చేసి తల్వాళ్ళు బయట ఇచ్చేసి కొంతమంది మన తబరీజ్ అన్సారీ ఘటన జరిగింది. అలాగే చాలామంది అఖ్లాక్ ఘటన జరిగింది. చాలామంది జై శ్రీరామ్ అని చెప్పండి లేకపోతే మీకు చంపేస్తామని చేస్తున్నారు. వాళ్ళందరికీ మేము ఉగ్రవాదులు లెక్కనే చూడాలా. హిందువులు అలా అన్నారనేసి అంటున్నారు. సో ముస్లిమ్స్ కూడా చాలా మంది, క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, హిందూ దేవాలయాలను ఆక్రమించడం అనుకోండి, లేదంటే హిందూ దేవాలయాలపై అంటే ధ్వంసం చేసిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. సో చర్యకి ప్రతిచర్య అన్నట్టుగా జరుగుతూ వచ్చాయి ఇప్పటి వరకు. అయితే హిందూ దేవాలయాల్ని ఆక్రమించండి అని ఇస్లాం చెప్పదండి. టీపు సుల్తాన్ ఎవరైతే టీపు సుల్తాన్ షహీద్ రహమతుల్లాహి మీ అందరికి తెలుసు. అంత పెద్ద రాజా అయ్యుండి కూడా టీపు సుల్తాన్ 5,000 ఎకరాలు మందిరాల కోసం ఇచ్చాడు. మందిరాల్లో పూజ చేసే ఎవరైతే మన పూజారులు ఉన్నారో వాళ్ళందరికీ శాలరీ ఇచ్చేవాడు. ఎవరు? టిపు సుల్తాన్ షహీద్ రహమతుల్లాహి. చాలా మంది ముస్లిం రాజాలు మందిరాల కోసం స్థలం ఇచ్చిన మీరు ఘటన చూసి ఉండొచ్చు. అలాగే కేరళలో కూడా ఎంతో మంది ముస్లిమ్స్ మందిరాల కోసం స్థలం ఇచ్చారు. ఎంతో మంది హిందూ సోదరులు ఒక ఊరిలో పూర్తి ఊరు మొత్తం హిందూ సోదరులే ఉంటారు, అక్కడ ముస్లిమ్స్ ఎవరు లేరు. కానీ మసీదు ఉంది మా ఊర్లో, ఇంతకుముందు ముస్లిమ్స్ ఉండేవారు కాబట్టి అక్కడ హిందూ సోదరులు వెళ్ళి మసీదుకు శుభ్రం చేసి అక్కడ అజాన్ ఇచ్చే సంఘటనలు కూడా మీరు సోషల్ మీడియా చూడవచ్చు. ఇది ఏంటంటే హిందుస్థాన్లో, భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ప్రశాంతంగా ఉన్నారు. ఈ ప్రశాంతత దూరం చేయాలా, భారతదేశానికి నాశనం చేయాలంటే ఇలాంటి ఘటనలు చేసే కొన్ని ఉగ్రవాద సంస్థలు ఏం చేస్తున్నారంటే హిందువుల, ముస్లింల మధ్య, క్రైస్తవుల మధ్య భేదాలు సృష్టించే భారతదేశంలో వీళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు, భారతదేశం నాశనం అయిపోద్ది అని కొన్ని ఉగ్రవాద సంస్థలు చేస్తున్న పని. సో షరీఫ్ గారు, సో మనకి ప్రపంచంలోనే కాశ్మీర్ అనేది చాలా అందమైన పర్యాటక ప్రాంతంగా చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగటం అని అంటే అక్కడి ప్రజలు డెవలప్ అవ్వటం అంటే పాకిస్తానీలకి ఇష్టం లేదా, వాళ్ళు ఎదగటం మీద కుట్ర పడిని ఉన్నారంట అనుకోవచ్చు అంట. పాకిస్తాన్కి భారతదేశం అంటే భారతదేశం యొక్క డెవలప్మెంట్ ఇష్టం లేదండి. ఇష్టం లేదు. ఇప్పుడు పుల్వామా జరిగింది. పుల్వామా జరిగిన తర్వాత ఇప్పటి వరకు పుల్వామాలో ఆ ఘటన ఎవరు చేశారు, ఆ ఉగ్రవాదులు ఎవరు ఉన్నారని ఇప్పటి వరకు వాళ్ళకి ముందు తేలేదు. ఇప్పటి వరకు వాళ్ళకి శిక్ష ఇవ్వలేదు. మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మోకా దొరికింది పాకిస్తాన్కి అనుకుంటే కొన్ని నిమిషాల్లో, మన మోడీ గారు అనుకుంటే, అమిత్ షా గారు అనుకుంటే, మన భారతదేశ సర్కార్ అనుకుంటే కొన్ని నిమిషాల్లో పాకిస్తాన్కి ఇచ్చేయచ్చు. ఇప్పుడు మోకా జరిగింది కాబట్టి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరికీ పట్టుకొని రండి. ఉగ్రవాద సంస్థలు హాఫీజ్ సయీద్కైనా ఇంకా ఎంతమంది అయితే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ఈ ఉగ్రవాదులకు పెద్దోళ్ళు ఉన్నారు పాకిస్తాన్లో కూర్చొని, వాళ్ళందరికీ పట్టుకొని వచ్చి ఢిల్లీలో శిక్ష ఇవ్వండి. పూర్తి వరల్డ్ భారతదేశం అంటే వణికేటట్టు చేయమని మేము నరేంద్ర మోడీ గారితో చెప్తున్నాము. అలాగే మోడీ గారితో మా రిక్వెస్ట్, మీరు యుద్ధం ప్రకటించినా, పాకిస్తాన్తో యుద్ధం చేయాలని మీరు అనౌన్స్ చేసిన మాలాంటోళ్ళు మసీదుల నుంచి, మదరసాల నుంచి మా స్టూడెంట్స్ అందరు కలిసి ఇన్షాల్లా భారతదేశం కోసం, భారతదేశ శాంతి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే గతంలో భారతదేశంలో బ్రిటిష్ వాడు వచ్చి ఇక్కడ ఈ భారతదేశానికి కబ్జా చేయడానికి ఏదైతే కోషిష్ చేశాడో, ఆ బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ చేయడం కోసం మొట్టమొదటిగా నినాదం ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే మౌలానా షా అబ్దుల్ అజీజ్ ముహద్దీస్ దెహ్లవీ ఒక మౌలానా అండి. మౌలానా ఏం చెప్పాడంటే, భారతదేశంలో బ్రిటిష్ వచ్చినాడు, ఈ బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలా. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ ఏం చెప్తుందంటే, వేరే కంట్రీకి సంబంధించిన వ్యక్తి మన దేశానికి నాశనం చేయడానికి వస్తే వాళ్ళతో ఫైటింగ్ చేయండి అని ఖురాన్ చెప్తుంది. ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న మా బిడ్డల పైన ఎప్పుడైతే వాళ్ళు హరాచకలు స్టార్ట్ చేశారో, జులుం స్టార్ట్ చేశారో, ఉగ్రవాదుల్లాగా తయారై బ్రిటిష్ వాళ్ళు వచ్చారో, ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి మొట్టమొదటిగా నినాదం ఇచ్చిన వ్యక్తి మౌలానా షా అబ్దుల్ అజీజ్ ముహద్దీస్ దెహ్లవీ. దాని తర్వాత లక్షలాది మంది ముస్లిమ్స్ భారతదేశ స్వాతంత్రం కోసం షహీద్ అయ్యారు, భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు మొత్తం ఖుర్బాన్ చేశారు. ఈ రోజు కూడా భారతదేశ శాంతి కోసం, పాకిస్తాన్తో యుద్ధం చేయడం కోసం కూడా మేమందరం రెడీగా ఉన్నామండి. సో
షరీఫ్ గారు, బెంగళూరు కానీ లేదంటే హైదరాబాద్ పాత బస్తీ కానీ కేరళ వెస్ట్ బెంగాల్ ఇలాంటి కొన్ని చోట్లలో సో ముస్లిమ్స్ పాకిస్తాన్ జాతీయ జెండాని ఎగరవేయటం లేదంటే పట్టుకోవటం ఇలాంటి ఘటనలు చూస్తుంటాము. అవసరం లేదండి, మాకు పాకిస్తాన్ జెండా అవసరం లేదు, పాకిస్తాన్ నినాదం అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు ఇస్లామిక్ కంట్రీ మేము తయారు చేస్తున్నాము, భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ మీరు అందరు రండి, పాకిస్తాన్కు రండి, మేము కలిసి ఉందామంటే ఆ రోజు మేము మా పెద్దలు ఎవరైతే ఉన్నారో మాకు భారతదేశమే ముఖ్యము, ఈ మట్టిలోనే మేము పుట్టాము, ఈ మట్టిలోనే మేము కలిసిపోతాము, ఈ మట్టి కోసం మేము రక్తం కూడా మా పెద్దవాళ్ళు మొత్తం ఇక్కడ షహీద్ అయ్యారు, ఈ మట్టిలోనే మేము మా పెద్దవాళ్ళు కలిసిపోయారు, మేము కూడా ఈ మట్టిలోనే కలిసిపోతామని ఆ రోజు సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా అని నినాదం ఇచ్చింది అల్లామా ఇక్బాల్, ఒక మౌలానా అండి. దాని తర్వాత పెద్ద పెద్ద ముస్లిం ఉలమాలు, ముస్లిం లీడర్స్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జామియా మసీద్ దగ్గర నిలబడి నినాదం ఇచ్చారు, మీరు భారతదేశం వదిలి వెళ్ళిపోతే ఈ భారతదేశంలో ఉన్న ఖబరస్థాన్ల సంగతి ఏంటి, ఇక్కడ మసీదుల సంగతి ఏంటంటే భారతదేశానికి మేము ఎంచుకున్నాము, భారతదేశంలో మేము ఉండిపోయాము, పాకిస్తాన్ మాకు అవసరం లేదని అప్పుడే మా పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్ జెండా మాకేం అవసరం అండి? పాకిస్తాన్ జెండా ఇప్పుడు ఎవరు, అది గ్రీన్ జెండా ఏదైతే ఉందో గ్రీన్ జెండా అది మీలాదున్ నబీ రోజు తెచ్చుకొని వస్తారు. అదేంటంటే 12 రబీఉల్ అవ్వల్ ఏదైతే జులూస్ మీలాదున్ నబీ జరిగిందో అప్పుడు తెస్తారు. కానీ పాకిస్తాన్ జెండా, భారతదేశాన్ని ప్రేమించే ఏ ముస్లిం కూడా పాకిస్తాన్ జెండాకు జై అనడు, పాకిస్తాన్ జెండా తీసుకొని వచ్చి బయటికి రాడండి. సో ఇప్పటి వరకు పాకిస్తాన్ జెండా పట్టుకోలేదు అంటారా ముస్లిమ్స్ ఎవరు కూడా? లేదండి, అవసరమే లేదు. అప్పుడే పాకిస్తాన్కి మా పూర్వీకులు లేదు, ఇప్పుడు మా పాకిస్తాన్తో ఏం అవసరం అండి? ఇప్పుడు మోడీ గారితో మేము చెప్తున్నాము, పాకిస్తాన్తో మీరు జంగ్ ప్రకటించండి, మీరు యుద్ధం ప్రకటించండి, మేము ప్రాణాలు ఇస్తాం భారతదేశం కోసం. సో అత్యంత అంటే ఏ మతంలో అయినా ఎక్కువ యూనిటీ ఉన్న మతం ఏదైనా ఉందా అంటే అది ముస్లిమ్స్. అది మనం బయట చిన్న పిల్లాన్ని కొట్టినప్పుడు కదిలొచ్చే ముస్లిం జనాన్ని చూస్తే తెలిసిపోతుందండి, అంత యూనిటీగా ఉంటారు కదా. సో ఇంత యూనిటీగా ఉండేటువంటి సభ్యులు ఉన్నటువంటి ఈ మతం సో అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థల్లో ఎక్కువగా ఉంటున్నారు వీళ్ళే, ఈ మతస్థులే అనేది ఒక మాట వినిపిస్తుంది, దానికి ఏమంటారు? చిన్న మాట మేడం, ముందు కూడా చెప్పాను నేను, ఇస్లాంకు ఉగ్రవాదానికి ముస్లిమ్స్కి ఉగ్రవాదానికి ఎటువంటి సంబంధం లేదండి. అసలు ఉగ్రవాదానికి దగ్గర తీదు. ఇప్పుడు ఇజ్రాయిల్లో చిన్న చిన్న పిల్లలకు ఫలస్తీన్లో కొడుతున్నారు, ఆ కొట్టే వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళండి? యూదులు కదా. క్రిస్టియన్స్ కూడా, ఇప్పుడు హిట్లర్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి? హిట్లర్ ఎంతమందికి చంపాడు? లక్షలాది మందికి చంపేశాడు. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? మన భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్ మహాత్మా గాంధీకి చంపిన వ్యక్తి ఏ వ్యక్తి అండి? ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? గోడ్సే ముస్లిం కాదు కదా. భారతదేశ ప్రైమ్ మినిస్టర్, మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్, అతనికి చంపిన వ్యక్తి ఏ వ్యక్తి అండి? ఇప్పుడు రీసెంట్లీ కూడా చాలామంది అక్కడిక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసే ఆ పేర్లు మొత్తం తీసిన తర్వాత లాస్ట్లో వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలో ఓన్లీ ముస్లిమ్సే ఉండరు. చాలామంది ఐఎస్ఐ ఏజెంట్లు వేరే కులానికి, వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు. నేను చెప్పాను కదా, గాంధీజీకి చంపిన వ్యక్తి ముస్లిం కాదు, హిట్లర్ లక్షలాది మందికి చంపిన వ్యక్తి ముస్లిం కాదు, బ్రిటిష్ వాళ్ళు లక్షలాది మందితో పోరాటం చేసి లక్షలాది మంది భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ కొట్టిన వాళ్ళు కూడా ఉగ్రవాదులు కదా, బ్రిటిష్ వాళ్ళు కూడా ఉగ్రవాదులు, వాళ్ళు ముస్లిమ్స్ కాదు. ఇజ్రాయిల్ వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని ఫలస్తీన్లో కొడుతున్నారు, వాళ్ళు కూడా ముస్లిమ్స్ కాదు. ముస్లిమ్సే కాకుండా ఉగ్రవాదుల సంస్థలు కొన్ని ఉంటాయి. ఆ సంస్థలో ప్రతి కులానికి, ప్రతి మతానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు శైతాన్ టీం అండి. అలాంటి ఉగ్రవాద సంస్థలు ఎక్కువగా మీ మతస్థులు ఉన్నారా అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది కదా. అది సోషల్ మీడియా చేస్తుంది. ఆ సోషల్ మీడియా కూడా ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కానివ్వండి, లేదంటే మనకు ఆర్మీ జవాన్ల మీద జరిగినటువంటి పుల్వామా దాడి లాంటి ఎలాంటి అనేక దాడులు జరిగినప్పుడు కూడా ఇప్పటి వరకు వాళ్ళు ముందుకు రాలేదండి. ఇలాంటి దాడుల్లో మనకు రివీల్ అయిన నేమ్స్ ని కనుక చూసుకుంటే అది మీ మతానికి చెందిన వారిగానే అనిపిస్తుంది. అది పేర్లు ఉంటాయండి, వాళ్ళు పేర్లు ముస్లిం పేర్లు అబ్దుల్ రహమాన్ పెట్టుకోవచ్చు,